Like, share, subscribe to China Citral Telugu vlogs from Vietnam. Vietnam. Banh mi. In the tummy. Yummy, yummy in the tummy. That was nice, huh? సో ఇది మొత్తం మనం మిక్స్ చేసాము. మిక్స్ చేసిన తర్వాత హే గాయ్స్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫర్ థ్యాంక్ యూ Hello, hello. No wait. Hello from Hanoi. హలో ఫ్రమ్ హనాయ్. థ్యాంక్ యూ. సో మనమైతే హనాయ్లో ఉన్నామన్నమాట. హనాయ్లో ఈరోజు ఏంటి, ఈ వ్లాగ్ ఏంటి అని చెప్పేసి అంటే, ఇక్కడ స్ట్రీట్స్ వేలాది స్ట్రీట్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు. అవును, వేలాది స్ట్రీట్స్ అంటే ఎస్, వేలాది స్ట్రీట్స్ ఉన్నాయి. కానీ మనం వచ్చేసి ఓల్డ్ క్వార్టర్స్లో ఉన్నాం అనమాట. ఈ ఓల్డ్ క్వార్టర్స్లో ఏంటి అని చెప్పేసి అంటే మినిమం ఒక 200 గల్లీలు ఉన్నాయన్నమాట. ఈ 200 గల్లీలు అయితే మనం తిరగట్లేదు, కానీ మనకి ఎంత చేతనైతే అంత గల్లీలు అయితే తిరుగుతాము. దానికంటే ముందు ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో చాలా ఫేమస్ అయిన ఫుడ్. సో వాట్ యూ కాల్ దిస్? Banh mi, right? Banh mi. Banh mi. So banh mi. So Yummy, banh mi. yummy in the tummy. Yummy, yummy in the tummy. That was nice. So banh mi అని చెప్పేసి ఇది ఉందన్నమాట. సో ఇది నేను ఆల్రెడీ ఒకటి తిన్నాను, ఇది సెకండ్ వన్ తీసుకున్నాను. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ గుడ్. దిస్ ఇస్ గుడ్. యా, దిస్ ఇస్ యమ్మీ. సో ఇదైతే మనం తినేద్దాము అండ్ స్ట్రీట్స్ని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఒక లైక్ వేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మన వెనకాల చూసారా, ఆల్రెడీ రిక్షా ఉండి అయితే వెయిట్ చేస్తున్నాం మనము. రిక్షా అద్దరిని, సారీ. సో ఇందులో నలుగురం ఎట్లా కూర్చుంటామో తెలియదు. మీరు కూర్చుంటే నేను వెనక పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఆర్ వీల్ టేక్ టర్న్స్. అసలు ఎంత ఏంటి అని చెప్పేసి అడుగుదాం. సో హౌ మచ్? 1, 2, 3, 4. ఎస్. 5 minutes. How many streets we can go? Okay, half an hour. Half an hour. Half an hour all. Yeah, Can we half an hour. can we sit 1, 2, 3, 4? Can we sit there? Yeah. Half an hour. How much? Okay, 200. Half an hour. Oh, 200. Oh, that's so much money, huh? Half an hour. Half an hour. How many streets we go? And then you bring back Yeah, here all again. good, yeah. All good, huh? Okay. 200 Yeah. 200K అంట. 2 లక్షలు. 2 లక్షలు అని చెప్పేసి అంటే some less. No. Wait. Let me. Okay, 2 లక్షలు అంట. మరి చూద్దాం అసలు మనం ఏంటో పరిస్థితి. సో మనము 5 లక్షలు ఖర్చు పెట్టి 50,000 42,000 అంటే శాండ్విచ్ ఒకటి. 2,000 లభించాయి. మనమైతే మిన్ బిన్ చాలా ఫస్ట్ నువ్వే ట్రై కొంచెం చల్లారాలరా. ట్రై చూడు ఒకసారి. స్టార్టింగ్ కదా. ఫస్ట్ టైం సో వియత్నాం వచ్చినప్పుడు అయితే ఈ మిన్ బిన్ బన్ అనేది మనం తినాలన్నమాట. జస్ట్ బన్ ఇన్ చికెన్ సబ్వేలో ఉంటుంది కదా, అట్లా అయితే మనకు ఉంది. సో ఇక్కడే మనకి డైరెక్ట్ అయితే తయారు చేసేస్తున్నారు. ఈ బన్ ఉంది కదా, ఈ బన్ తీసుకుని కట్ చేసేసి దాంట్లో మనకి కూరగాయలు పెట్టేసి చికెన్ కావాలంటే చికెన్, క్రాబ్ కావాలంటే క్రాబ్, లేదు అని చెప్పేసి అంటే బీఫ్ ఏవి కావాలంటే అది పెట్టేస్తున్నాడు అనమాట. కట్ చేసాక అక్కడ ఉంది కదా జోకేసినాక ఓవెన్లో అయితే వేసేస్తున్నాడు. నేను ఇందాక నుంచి దీన్ని నిన్ బిన్ అంటున్నా కదా, ఇది బ్యాన్ మీ అనమాట. ఇది జాన్వి అయితే కూర్చొని తినేస్తుంది. సీమ్స్ లైక్ షీ లైక్ డేట్. మంచి అసలు ఫుల్ రష్ అన్నట్టుంది ఇక్కడ. సో స్ట్రీట్స్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అసలు మనీ ఎక్స్చేంజ్ ఎంత ఉందో చూద్దాం, మనం చూడాలి. హాయ్, హౌ మచ్ ఈస్ $1? 26. ఓకే. సో మన వాళ్ళు ఆల్రెడీ ఒక షాప్ని పట్టారు. ఆ షాప్లో ఏం తీసుకున్నారో చూద్దాం. జస్ట్ చూస్తున్నారా, బట్టలు అయితే బాగున్నాయి ఇక్కడ. వియత్నాంలో బట్టలు అయితే బాగున్నాయి. సో ఈ టీషర్ట్ చూద్దాము. హనాయ్ టీషర్ట్ అంట. 100K అంటే ₹1,00,000 ఈ టీషర్ట్. కానీ చాలా బాగుంది, వైట్. ఇట్స్ గుడ్. తాత ఏమో కూర్చొని మంచిగా బీర్ వేసేస్తున్నాడు. బాగుంది స్ట్రీట్ అంతా, అసలు భయంకరంగా ఉంది. కలకల్లా ఆడిపోతుంది స్ట్రీట్ అంతా. ఏంటి అంటే ఏం లేదు, ఏం తీసుకోవట్లే అని చెప్పేసి. ఫ్రాక్ బాగుంది, 250 అంట అని చెప్పేసి అంటుంది. 250 అంటే 250 అయితే సరే కొనేసేయచ్చు. 2,50,000 ఏం కొంటాను చెప్పరా రే?
అక్కడ లాంగ్ ఫ్రాక్ చూసాం కదా ఇంకోటి ఆ? ఓకే ఓకే అది చూద్దామా సో చూడు ఒకసారి లేకపోతే వేసుకుని చూస్తావా చూస్తా. ఓకే వెళ్దాం మనం ముందుకు వెళ్తుందాం. ఈ చౌరస్తాల నుంచి నేను అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పేసి గట్టిగా ఆలోచించాను అనమాట. లాస్ట్కి అటు వెళ్దామని డిసైడ్ అయిపోయిన తర్వాత లేదు ఇటు వెళ్దాం అని చెప్పి తెలియట్లేదు ఎక్టెల్లాలో అన్ని ఉన్నాయి ఇక్కడ. ఎట్టో గట్టి వెళ్ళిపోదాం చాలా. యా మాకు వెహికల్ బదులు నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దామని. రిక్షా వాడిని అడిగితే వాడు ఏమన్నా అంటే మధ్యలో ఆపడం ఇవన్నీ అంటే మళ్ళీ ఎక్స్ట్రా అన్నాడు. మళ్ళీ మనం దానికే 2 లక్షలు అన్నాడు ఇంకా పెట్టాలి అని చెప్పేసి అంటే సరే అని చెప్పి నడుద్దాం అని చెప్పేసి అనుకున్నాం. మధ్యలో ఎక్కడైనా మనకి కాలు నొప్పులు వస్తే అవైతే ఎక్కేసేయచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ మార్ట్స్ లాంటివి అట్లాంటివి ఉందన్నమాట. ఫ్యామిలీ మార్ట్లోకి అయితే లోపలికి వెళ్ళి అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుందో. ఎవరైనా వియత్నాం వచ్చిద్దాం అనుకునే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయాలనేటోళ్ళకి కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ఉన్నాయి. పాప్కార్న్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. షాన్వి చూసి పాప్కార్న్ అంటది. పాప్కార్న్ వచ్చేసి 1,65,000 అంట. ఏంటరా అమ్మాయి ఎన్ని లక్షలు రా రే. కిట్కాట్ చూస్తే నాకు తినాలనిపిస్తుంది. బీర్లు, కూల్ డ్రింక్లు, క్యాష్యూ నట్స్లు మనకి ఏం కావాలంటే అన్నీ ఉన్నాయి కంప్లీట్. లోపల మనకి కూర్చోడానికి కూడా ఉంది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ బాగుంది. చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో ఇది ప్రస్తుతానికైతే మనం ఏం కొనదలుచుకోలేదు. సో లెట్ us గో. ఒక ఆర్టిస్ట్కి ఆర్ట్ కనిపిస్తే ఇటనే ఆగిపోతుంది అని చెప్పేసి అంటారు కదా అట్లనే. ఇది మొత్తం వచ్చేసి మనకి లిన్ గ్యాలరీ అనమాట. ఈ ఆర్ట్స్ అయితే అసలు ఖతర్నాక్ ఉన్నాయి. ఈ ట్రైన్ స్ట్రీట్ కూడా మనకు ఉంటుంది. వెళ్దాం మెల్లిగా. నైస్ ఆర్ట్ అంతా బాగుంది అసలు. ఇస్ ఇట్ గుడ్ బేబీ? నైస్ నిజంగానే బాగుంది. ఇవన్నీ మనకి 3D పెయింటింగ్స్ లాగా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. ఇక్కడ ఒక మంచి సెలూన్ ఉంది. చూస్తే చాలా ముచ్చటేస్తుంది అనమాట. ఎందుకని చెప్పేసి అంటే వీళ్ళు ఏదో ఆస్ట్రోనాట్స్ లాగా డ్రెస్ వేసేసుకుని ఈ సెలూన్లో అయితే వీళ్ళు కటింగ్ అయితే చేస్తున్నారనమాట. షాన్వి వచ్చేసి అడిగింది అనమాట ఏంటిది ఆస్ట్రోనాట్ అని చెప్పేసి. నేను అన్నా కాదు ఏంట్రా రే ఆలోచిస్తున్నారు. లెట్స్ గో. డన్ వెళ్దాం. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే హనాయ్ డిలైట్స్ అని చెప్పేసి ఇది కనిపించింది. ఇక్కడ పాకిస్తానీ, ఇండియన్, వియత్నమీస్ అండ్ వెస్టర్న్ కజిన్ ఉందంట. సో పకోడీ, పిజ్జాలు, కబాబ్స్ అండ్ మనకి వియత్నమీస్ ఫుడ్ కూడా మొత్తం ఉంది. ఇప్పుడైతే మనము బన్ తినేసాం కదా సో ఫుల్గా ఉంది. వావ్ ఇది బన్నీ కప్ అంటారే. వైషు చూడరా రే ఒకసారి ఇక్కడ చూడ అసలు ఎంత బాగుందో ఇది బన్నీ కప్. సో ఇక్కడ మేడ్ ఇన్ వియత్నామ్, యూరోపియన్ సైజ్ అవైలబుల్ అని చెప్పేసి మొత్తం అన్నీ ఇట్లా మార్కెట్ పెట్టారు అనమాట. ఈ మార్కెట్లో ఇప్పుడు పిల్లలకి బాగా ఇష్టమైన జెర్సీలు ఉంటాయి కదా సో ఈ జెర్సీలు ఉన్నాయి. సో ఈ జెర్సీలు ఉన్నాయి. మనోడికి ఏమో రొనాల్డో జెర్సీ కావాలంట. ప్రీతం ఇచ్చాడు ఉన్నాయి కదా కలిసి వాడిగా ఈ జెర్సీల కోసం అని చెప్పేసి ఇట్లా తహాలు ఆడిపోతున్నాడు. పొద్దున ఒకసారి అడిగాము, ఒక దగ్గర అడిగితేనేమో 5 లక్షలు చెప్పారు. సో ఇక్కడ మొత్తం అన్నీ మనకి జాకెట్ల నుంచి ఎవ్రీథింగ్ ఇట్లా ఉన్నాయి అనమాట. షూస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. జెర్సీలు అయితే చూస్తున్నాడు మనోడు. ప్రీతం షల్ వి టేక్ దిస్ వన్ మెస్సీ? ప్రీతం విల్ టేక్ మెస్సీ. ప్రీతం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మనోడు మెస్సీ ఫ్యాన్ గా అందుకని వద్దంటున్నాడు. రొనాల్డో ఫ్యాన్ అనమాట. ఎత్తుకుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ సిల్క్ షాప్ ఫీల్ ద గ్రేట్నెస్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ వెళ్ళి చూద్దాం అని చెప్పేసి డ్రెస్లు అయితే బాగున్నాయి అసలు. ఇక ఇక్కడ చూస్తే అండ్ ఈ డ్రెస్ ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది వియత్నామీ స్టైల్. ఇదేమో ఫ్రీ సైజ్ అందరికి వచ్చేటట్టు ఉంది ఇది డ్రెస్. నైస్ అండ్ క్లాత్ కూడా బాగుంది. అండ్ లోపల కూడా మొత్తం అంతా ఇట్లా మన కోటీలో పెడతారు కదా అట్లుంది ఇది. ఈ కలర్ బాగుందిరా వైష్. ఇది డిజైన్ కూడా బాగుంది. యా ఏమున్నాయో రేట్లు అసలు ఇక్కడ? అదైతే 1,100,000 అంట. 1 మిలియనా? వెళ్ళిపోదాం పారిపోదాం పదాం బాగో. ఈ స్ట్రీట్లో వచ్చేసి ఈ పెద్దవాడ ఇగో ఇట్లా పెట్టేసి అమ్మేస్తాను అనమాట. ఇది ఆమ్లా అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఆమ్లా కాదేమో వేరే ఫ్రూట్ అన్నట్టు ఉంది ఇది. నెక్స్ట్ ఈ పక్కనే ఇంకో ఫ్రూట్ బజార్ లాగా కూడా ఉంది. బజార్ కాదు, ఓ బుట్ట పెట్టేసుకుని అందులో అమ్మేస్తున్నారు. పొద్దున్న కొన్నాం ఇది. ఈ మామిడి వచ్చేసి 40,000 పెట్టి కొన్నాం అనమాట. 40,000 అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో
ఎంత ఒక 200-300 ఉండొచ్చు. కన్వర్షన్ మీరు చేసుకోండి ఒకసారి. 40,000 డాంగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంచి ఆర్ట్ గ్యాలరీస్ అయితే భయంకరమైన ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి అన్నమాట. టీ షర్ట్స్ కానీ ఆర్ట్ కానీ అసలు సూపర్గా ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంటే అద్దరిపోయే ఇవి ఉన్నాయి ఇక్కడ. సూపర్ కదా. సో మనమైతే ఎగ్ కాఫీ అయితే ట్రై చేయబోతున్నాం. ఏంటి భయ్యా మాట్లాడుతున్నాం అంటే, అవును ఎగ్ కాఫీనే. ఇక్కడ మనం ట్రై చేయాల్సిన 2 వాటిలలో ఆల్రెడీ ఒకటైతే ట్రై చేసేసాం. అదేంటి మన బన్, అది అయితే హైలైట్. నేనైతే రోజు తింటా అది ఇక్కడ ఉన్న రోజులు. సెకండ్ వచ్చేసి ఎగ్ కాఫీ ట్రై అని చెప్పేసి అన్నారు. ఎగ్ కాఫీ అండ్ సాల్ట్ అంట. సో ఎగ్ కాఫీ వచ్చేసి 60,000 వియత్నమీస్ డాంగ్. ఈ లోపలే చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో మనమైతే లోపలికి వెళ్దాం. సో ఐ నీడ్ 1 ఎగ్ కాఫీ. ఓకే, సో మనకి ఎగ్ కాఫీ చేసి అయితే ఇతనే అనమాట. హలో, హాయ్ హాయ్ హాయ్. సో చూద్దాం మనము ఎగ్ కాఫీ చేసే ప్రొసీజర్ అయితే మనం చూద్దాము. వీళ్ళు వైష్ అయితే ఇంకేదో ట్రై కూడా చేస్తా అని చెప్పేసి అంటుంది. ఎగ్తో చూద్దాం మనము. ఎగ్ అయితే తీసుకున్నారు ఆయన. Only take the yellow. ఓన్లీ ఎల్లో. Yellow. Yes. ఓకే, No white. నో వైట్, ఓన్లీ ఎల్లో అంట. You're right. నైస్. ఓకే, సో ఈ ఎల్లో తోటి అయితే మనకి ఎగ్ కాఫీ. ఓకే, సో ఆ ఎగ్లో నుంచి ఓన్లీ ఎల్లో యూజ్ చేస్తున్నారు ఆయన. ఓకే, కండెన్స్డ్ మిల్క్ వేసారు ఎగ్లో. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేసారు. వాట్ ఇస్ దిస్? If you don't have vanilla, you can put it's the honey. హనీ వేస్తున్నారు అనమాట. హనీ. దిస్ Sauce. సాల్ట్. ఓ, పింక్ సాల్ట్. Pink sauce. పింక్ సాల్ట్, నైస్. అ పించ్ ఆఫ్ పింక్ సాల్ట్. మొత్తం వేసేసి ఆయన అయితే ఫుల్ గిల్లు కొట్టేస్తున్నాడు. 3 or 4 minutes మొత్తం అంతా ఇది ఇట్లా గిల్ల కొట్టాలంట. సో ముంగ్బీన్ వేసారు కదా, ముంగ్బీన్ పౌడర్ ఎందుకు అని చెప్పేసి అంటే ఆ థిక్నెస్ పెంచడానికి. హనీ ఎందుకు వేసారంటే ఆ ఎగ్లో ఉన్న ఆ స్మెల్ ఉంటుంది కదా, అది పోతుందని చెప్పేసి అన్నారు. ఇది వచ్చేసి మొత్తం అంతా ఇట్లా చేస్తున్నారు. నేనైతే ఎగ్జైటెడ్ ఫుల్గా. సో థిక్ అయితే బాగా థిక్గా అయిపోయింది ఇప్పుడు. సో కోకో పౌడర్ కూడా వేసేస్తున్నాడు. కాఫీ అయితే మసిలిపోతుంది అక్కడ. సో ఎగ్ మొత్తం అయితే మన కాఫీలో కలిపేస్తున్నారు. ఇట్స్ డన్. Yes, finish it. When drink it, not to eat 1 or 2 spoon of the egg ఓకే, cream. ఓకే. సో మనకైతే స్పెషల్ సీట్ కూడా వేసి ఇచ్చారు. నౌ వీఆర్ ట్రయింగ్ ఎగ్ కాఫీ. సో యూ వాంట్ మీ టు ఈట్ విత్ స్పూన్? Yeah, eating only 1 or 2 spoon before you mix it. Okay, before I mix it, I need to eat. Okay. Really good. Yeah. Really good. And the aroma of egg, no, right? I don't feel aroma, but mung bean I feel. Yeah. And when you mix it, it's the No, let me- like cappuccino Vietnam. Just try it. It's okay. Just try. Really good. Yeah. Really good. And the aroma of egg, no, right? I don't feel aroma, but mung bean I feel. Yeah. And when you mix it, it's the No, let me- like cappuccino Vietnam. Just try it. It's okay. Just try. సో మనము మొత్తం ఇట్లా కలిపేసాం అనమాట. ఇప్పుడు కలిపేసిన తర్వాత టేస్ట్ బాగుంది. ఇప్పుడు కలిపిన తర్వాత చాలా స్ట్రాంగ్ ఉంది. వీడు ఎగ్ అంటే వద్దు, ఆయిల్ గివ్ యూ. కాఫీ గైస్. Yeah, this is the one and నాటి only డాడీ time. చెడగొడుతున్నావు. One ఇప్పుడు and నువ్వు only చూడు, time. ఇట్రా. ఇది మొత్తం మనం మిక్స్ చేసాము. మిక్స్ చేసిన తర్వాత ఎట్లుంది ఫస్ట్ అయితే తిననండి, తాగనండి. ఎగ్ అండ్ కాఫీ మనకి ఇది వచ్చేసి హౌ డు యు కాల్ ఇట్, ఆనన్, రైట్? ఆనన్ కాఫీ అనమాట. సో హనాయ్లో ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర అయితే ఆనన్ కాఫీలో ఎగ్ కాఫీ అయితే మీరు ట్రై చేయాల్సిందే. ఫస్ట్ వైజ్ అయితే ఈడు తిన్నాడు, చాలా తినింది, అందరికీ నచ్చింది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది.
ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. Is it సో ఇక్కడైతే ఒక టీ షర్ట్ చూస్తాం అనమాట. ఇద్దరు ప్రీతం ఒకసారి. ప్రీతం, ఈ టీ షర్ట్ 5 లక్షలంట. ఐమ్ టెల్లింగ్ యూ కదా, చైనాలో కొంటే ప్రతి ఫారినర్ గోయింగ్ మ్యాడ్. ఆ, అందరూ చిన్న కొనడానికి ట్రై చేస్తున్నారు, మీరు కూడా అలానే. అదే ఇది చూడు ప్రీతం, నైస్. కానీ 5 లక్షలంట. 5 lakhs. నైట్ అయిపోయింది, బాగా అయితే ఆకలేసేస్తుంది. రెడ్ చిల్లీస్ అని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్. మధ్యాహ్నం కూడా మనం ఖాన్ బాబాలో అయితే తిన్నాము. ఖాన్ బాబా కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఇందులో అయితే చూద్దాం. అసలు ఇవన్నీ మొత్తం ఐటమ్స్ ఉన్నాయి. లోపల వచ్చేసి ఇట్లా ఉందన్నమాట రెస్టారెంట్. తీసుకున్నట్లయితే మనం వేద్దాం. గైస్ ఏంటి ఫుల్ ఆకలా పరిస్థితి? మనం ఆర్డర్ చేసిన దాంట్లో ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ నూడిల్స్. యూ హంగ్రీ ప్రీతం? షాను చికెన్ నూడిల్స్ కావాలా? చాలా డిప్లొమాటిక్గా చెప్పింది, అది ట్రై అని. గుడ్ రెస్టారెంట్. ట్రూ. ఎట్లుంది ప్రీతం? బాగుందా? చైనాలో బాగుందా? ఇండియాలో బాగుందా? వియత్నాంలో బాగుందా? ఆలోచిస్తున్నాడు మనోడైతే. అన్నీ బాగుందా? షన్ను నీకు వెళ్ళి Vietnam? వియత్నాంలోనే బాగుందా? వియత్నాం వెళ్దామా చైనాకి వెళ్దామా? వియత్నాంలోనే ఉండిపోదామా? Forever. ఫర్ ఎవర్ For వియత్నాంలో 100 days. 100 డేసా? అంటే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కదా, విజిట్ చేయడం వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో మనమైతే నూడిల్స్ వచ్చినాయి, చికెన్ నూడిల్స్. ఇంకా బిర్యానీ కోసం ఇంకా వెయిటింగ్. I love chicken noodles. యు లవ్ చికెన్ నూడిల్స్? ఫైనలీ టోటల్ డేలో ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను. యా. మన చికెన్ బిర్యానీ అయితే వచ్చింది. చికెన్ నూడిల్స్ బిర్యానీ వచ్చేటప్పటికి నూడిల్స్ అయిపోయింది. సో చికెన్ బిర్యానీ అయితే తినడానికి మనం ఫుల్గా హైదరాబాద్ బిర్యానీ లాగా ఉందా? ఓకే. చైనాలో అయితే ఇలా దొరకదు. చైనాలో అసలు ఇట్లా దొరకదు. సో చూద్దాం అసలు. అంటే ఫుడ్, దాని తర్వాత దీని బిల్లు, దాంతో మనకు తెలిసిపోతుంది అసలు ఇది మన. సో మన బిర్యానీ వచ్చింది. ప్రీతం అయితే అసలు ఆగేదే లేదు మిత్రమా, మనం వేసేదే మిత్రమా అన్నట్టు ఉన్నాడు అనమాట. క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. మధ్యాహ్నం తిన్న క్వాంటిటీ అసలు ఇంత రాలేదు అసలు మనకి. మధ్యాహ్నం అయిపోయింది అసలు. మనం చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం. ఓ కింద పట్టింది. మేమైతే వాళ్ళకి స్పైసీ కావాలని అయితే చెప్పాము. బాగుంది. చికెన్ కూడా టెండర్గా ఉంది. చికెన్ కూడా బాగుంది యాక్చువల్లీ. తినడమేనా, తినిపించడం కూడానా? నేను యూజువల్లీ చికెన్ బిర్యానీలో చికెన్ తినను నేను, అంటే ఎక్కువ శాతం. కానీ బాగుంది. ఒకసారి ఇక్కడ అరే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రే. ఎట్లుంది? చాలా బాగుంది. సూపర్ కదా టేస్ట్ అసలు. వైషు రియాక్షన్ చూద్దాం బిర్యానీకి. ఏంటి పరిస్థితి? ఇంటి ఫుడ్ తింటున్నాం. అవునా? ఇట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ రియల్లీ గుడ్. చైనాలో అయితే ఎప్పుడు ఇలా తినలేదు. ఇండియాకి వెళ్ళేదాకా ఇదైతే మంచి రిప్లేస్మెంట్. ఓకే సూపర్. ఎంజాయ్. చార్మి కూడా బిర్యానీ తింటుంది. లెట్స్ హ్యావ్ ఫన్. హ్యాపీ బర్త్డే టు. సో మనం బిల్ అయితే పే చేసాము. 3,30,000 అంట. సో మనకి 1,50,000, దాని తర్వాత 170, అంతేనా? 3 లక్షలు. యువర్ బిర్యానీ వాజ్ గుడ్, యువర్ సర్వీస్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్. I'm definitely gonna come again. Not tomorrow because we're going on a cruise tomorrow. So day after tomorrow we will come here. Thank you so much. Thank you. Finally మనమైతే తినేసాము. చెప్పాను కదా ఫుడ్కి మనకి 3 లక్షలు అయిందనమాట. ఏది బిర్యానీ అండ్ చికెన్ నూడిల్స్ తిన్నాము, 3 లక్షలు అయిపోయింది. సో అది అనమాట సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. సో మనము చూసుకుంటే బన్మీ కదరా, బన్మీ ఈజ్ ఎ డెఫినెట్ ట్రై ఇన్
వియత్నాము చాలా బాగుంది. చెప్పాను కదా నేనైతే డెఫినెట్లీ రోజు తింటాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఎగ్ కాఫీ, అది కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. థర్డ్ బిర్యానీ కూడా ట్రై చేయాల్సిందే. ఫోర్త్ యాక్చువల్లీ ఇది కూడా ట్రై చేయాలి. మోస్ట్లీ రేపు కాదు ఎల్లుండి, అంటే ఒక 2-3 వీడియోస్ తర్వాత మీరైతే చూస్తారు. రిక్షా కూడా ఖచ్చితంగా మనం ఎక్కాల్సిందే, ఎక్కేద్దాము. సో ఈ వీడియోలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. దీనికంటే ముందు మనము డే 1 ఇన్ వియత్నాం చేసాము, దాని తర్వాత చైనా నుంచి గ్వాంగ్జో వచ్చిన వీడియో చూసాము. ఆ 2 వీడియోలు కూడా డెఫినెట్లీ చూసేయండి. నెక్స్ట్ వీడియోస్లో కూడా మనకి ఫుల్ అంటే కంటెంట్ వచ్చేపోతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ Vietnam. వియత్నాం. బాయ్ గాయ్స్, సే బాయ్ షాను. Bye. బాయ్.